తెలంగాణ ఉద్యమ రథసారథి జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడారు। తెలంగాణ ఉద్యమ రథసారథి జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారు। అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలను కన్నీళ్లు పెడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తూ తమ వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు। కేసీఆర్ జీవితకాలం సుఖ సంతోషాలతో ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు। ఈ కార్యక్రమంలో నారగొని నరసింహగౌడ్, మాజీ సర్పంచ్ మైనం యుగేందర్, చమకూరి లింగుస్వామి, తిరుమల సైదులు, నరేష్ ముదిరాజ్, శంకర్, లింగుస్వామి, రమేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు। రైట్ మేడం, కొంచెం జరగండి, ఒక నిమిషం రైట్। బర్త్డే పుట్టినరోజు ఎందుకంటే పని పంపిణీ చేస్తారు। తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రదాత చంద్రశేఖరరావు గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। తెలంగాణ రాష్ట్రాన్నే భారతదేశంలో నెంబర్ 1 ఉంచినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండే। ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన రైతేసిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయంలాగా ఉంది। ఎందుకంటే భారతదేశంలోనే రైతులకు రైతు బంధు ప్రకటించి తొలి ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రైతులకు సాయం చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన ఆయురారోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। తెలంగాణ ప్రజలు కూడా మరొకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి మరొకసారి ప్రజలందరి ఆశీర్వాదంతో మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను। తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులందరికీ పండ్ల పంపిణీ చేసి ఘనంగా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం జరిగింది। ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో సుభిక్షంగా ఉంచు బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కి దక్కింది। కానీ ఈ రేవంత్ రెడ్డి పాలన 1 సంవత్సరంలో తెలంగాణ ప్రజలందరూ కన్నీళ్లు పెడుతున్నారు, తెలంగాణ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు। తన సంక్షేమం చూసుకుంటున్నారు, తన అభివృద్ధి లక్ష్యంగా తన నలుగురే పాలిస్తే తప్ప కానీ తెలంగాణ ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయని ఘనత కాంగ్రెస్ పార్టీకి లేదు। మరొకసారి కేసీఆర్ ఉండాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు।
మళ్ళీ ఇప్పటికే ఎలక్షన్ వస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అని చెప్పి ఖాయం కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఏది కావాలన్నా కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు కాబట్టి మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ జీవితకాలం సుఖ సంతోషంతో కేసీఆర్ గారు ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పేసి భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.